జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా सब शुभ नामे प्यारे सब शुभाशिष मारे प्यारे सब जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे జూన్ 2వ తారీఖు రోజు ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా జాతీయ త్రివర్ణ పథకం ఆవిష్కరణ చేయాలి, అలాగే మా పార్టీ జెండా ఆవిష్కరించాలన్న ఒక ఆదేశాల మేరకు ఈరోజు చిన్నచిట్టగుట్ట మండల కేంద్రంలో మేము జెండా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా చిన్నచిట్టగుట్ట మండల ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో ఏండ్ల తెలంగాణ సాకారాన్ని కళని సాకారం చేసి ఎంతోమంది అమరవీరులు త్యాగఫలం మేధావుల కృషి తెలంగాణ బాపు కేసీఆర్ యొక్క ఆమర నిరాహారదీక్ష ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగా ఆనాడు నీళ్లు నిధులు ఉద్యోగాలు అనే నినాదంతో తెలంగాణ కోరిక ఏదైతే నెరవేరిందో ఆ కోరిక ఆ స్లోగన్ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం జరిగింది. దానిలో భాగంగా ఈ మధ్యలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఈరోజు తెలంగాణ మళ్ళా తిరోగమనం ప్రారంభమైంది. దానిలో భాగంగానే మేము ఈరోజు తెలంగాణ ప్రజలని కానీ మరి అందరినీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, మరి తెలంగాణ భారతదేశంలో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం మాటలు చెప్పడమే కానీ పనిచేయడం లేదు. సంవత్సరంన్నర కాలంలోనే ఆ యొక్క ప్రభుత్వం యొక్క అగచాట్ పాలైంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చూస్తారు, మనమందరం కూడా చూస్తాము. కాబట్టి ఎవరైనా సరే మాట చెప్తే మాట మీద ఉండాలి. ఆ మాటను నిలబెట్టుకోలేని వారికి ఎవరికైనా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు చిన్నచిట్టగుట్ట మండలంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా పట్టుదలతో ఉన్నారు వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి. స్థానిక సంస్థల్లో మేము విజయదుంది మోగిస్తామని ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఘంటాపథంగా చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.